హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాస్ రెసిపీస్. ఈరోజు మనం గుత్తి వంకాయ చేసుకుందామండి. గుత్తి వంకాయ అంటే ఇష్టం లేకుండా ఎవరికి లేదు కదా, అందరికీ ఇష్టమే కదా, నాకు కూడా చాలా ఇష్టం. చాలా సింపుల్గా చేసుకుందాం, 2 మినిట్స్లో అయిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం వంకాయలు తీసుకుందాము. వంకాయలు తీసుకుని చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలి. గుత్తి వంకాయకి తీసుకుని నేను కట్ చేస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేను 4 సైడ్స్ కట్ చేస్తున్నాను కదా, లోపల పురుగు ఉందో లేదో చూసుకోవాలి. అన్ని వంకాయలు ఒకేలా ఉండవు కదండి, ఒకటి బాగుంటుంది ఒకటి బాగోదు. సో అన్నీ నీట్గా చూసుకుని కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే సాల్ట్ వేసి వాష్ చేసుకుంటున్నాను, ఇంకా మురుకు అనేది ఉంటే పోతుందని చెప్పి. వంకాయలు ఎప్పుడైనా సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కర్రీకి కడాపెట్టాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇందులో 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత సిమ్ మీడియంలో పెట్టండి. మీడియంలో పెట్టి కరివేపాకు వేయండి. స్లోగా కలపాలి. కలిపిన తర్వాత మనం వంకాయలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలు స్లోగా వదలాలి ఆయిల్లోకి. అన్ని వంకాయలు ఇలానే వేసేసుకోండి. మీరు ఈ వంకాయలైనా తీసుకోవచ్చు, మీడియం సైజు ఉంటే ఇంకా చిన్నవి అవైనా తీసుకోవచ్చు కర్రీకి. ఇవైతే టేస్ట్ బాగుంటాయి. చాలా సింపుల్గా ఉడికిపోతాయండి. టేస్ట్ అది చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ ఈ విధంగా చేయండి. ఇప్పుడు మనం 4 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకుందాం కర్రీకి. ఈ 4 ఉల్లిపాయలని కట్ చేసుకొని 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. ఒక ఉల్లిపాయలు 4 బద్దలు చేసుకోవాలి. 2 టమాటాలు కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుందాము. అందులో ఉల్లిపాయలు టమాటాలు మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ కింద పట్టేస్తాం కదా, అందుకని ఇలా కట్ చేశాను నేను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేయండి మీరు కూడా. ఇంకా చిన్నగైనా కట్ చేసుకోవచ్చు, ఇదైతే గుమ్మనవుతుంది. చూడండి, ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను కదా. ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నాకైతే 2 స్పూన్స్ పడింది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సరిపోకపోతే కర్రీలో అయినా వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు నేను ఎక్కువే వేసుకున్నాను. తర్వాత ఇందులో గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకోవాలి. నేను 2 కలిపే ఉన్నాయి నా దగ్గర. 2 కలిపి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు సపరేట్గా ఉన్న 2 విడివిడిగా 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేయొచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయినా 2 కలిపి వేసుకోవచ్చు. నేను 2 కలిపి 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇందులో వేసిన గరం మసాలా అయితే నేను ఇంట్లో పట్టిందేనండి. ఇప్పుడు మనం వంకాయలు మూత తీసి చూద్దాము. ఈ విధంగా ఫ్రై అయినాయి కదా, స్లోగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. సిమ్ లోలో పెట్టి ఫ్రై చేయండి స్లోగా. ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇందులో మనం పేస్ట్ పట్టాం కదా, ఉల్లిపాయ పేస్ట్ అని, ఆ పేస్ట్ వేసేయాలి. ఇందులో మొత్తం వేసేయాలి. ఇప్పుడు వాటర్ వేయొద్దు, చేదు అనేది వస్తుంది, తర్వాత వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయింది కదా. ఒకసారి మళ్ళీ కలపాలి. కలిపి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోయాలి. నేనైతే పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మిక్సీ జార్లో పేస్ట్ ఉండిపోయింది కదా, ఆ పేస్ట్ అంతా అందులో వేసి, ఆ వాటర్ మిక్సీ జార్లో వేసి మొత్తం నేను ఇందులో వేసేసాను, ఆ వేస్ట్ అవ్వకూడదని చెప్పి. సో మీరు అలా వేసుకోవచ్చు, లేదనేది మీ ఇష్టం. అది ఒకసారి వేసిన తర్వాత స్లోగా కలపాలి. వంకాయ విడిపోనివ్వకూడదండి, స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే సరిపడగా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఈ విధంగా ఎగిరిన తర్వాత స్లోగా మిక్స్ చేయాలి. చూడడానికి అయితే చాలా బాగుంది కదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదండి కర్రీ అనేది. ఇలానే చేసుకోండి మీరు కూడా. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు మీరు కూడా. నాకు టైం లేనప్పుడు 5 నిమిషాలు ఇలా చేస్తే అయిపోతుంది కాబట్టి ఇలానే చేస్తాను. ఎగిరిపోయింది కదండి, ఎగిరిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. పైన నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. చూడడానికి అయితే చాలా బాగుంది, తింటే ఇంకా బాగుందండి. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ వేసుకొని తింటే చాలా బాగుంది, చాలా డెలిషియస్గా ఉంది కదా. ఈ ఉత్తి వంకాయని తీసుకుని నోట్లో పెట్టుకుంటే మొత్తం కరిగిపోయేటట్టే ఉందండి. బాగా నచ్చింది నాకైతే, చాలా ఇష్టం నాకు వంకాయ కర్రీ.
మీ ఇంట్లో కూడా వంకాయ కర్రీ ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ఇలా చేసి చూస్తే పిల్లలు కూడా తింటారండి బాగా. నాకైతే బాగా నచ్చింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక కింద కామెంట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.